పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశికి అంటే రాశ్యాధిపతి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మకర రాశి వారు ఎలా ఉంటారంటే అందరినీ కలుపుకొని పోదాము అనేటటువంటి భావనలో ఉంటారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోదాము అనే భావనలో ఉంటారు. ఆర్థికంగా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మీ జన్మరాశికి వచ్చేటప్పటికీ తృతీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు మకర రాశికి సప్తమ స్థానంలో, కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ జీవిత భాగస్వామి నుంచి ఊహించని విధంగా ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. అంటే ఉద్యోగ విషయంలో కానీ రకరకాలైనటువంటి విషయాలలో చక్కగా ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది అని చెప్పాలి. అలానే కుటుంబంలో ఏర్పడినటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో సమస్యలన్నీ కూడా మిస్అండర్స్టాండింగ్స్, అభిప్రాయ భేదాలన్నీ కూడా తొలగిపోయి అనుకూలంగా మారుతుంది. ప్రధానంగా మకర రాశి వారికి చతుర్థ లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, పంచమ స్థానం అంటే పంచమాత్ పూర్వపుణ్యం, పంచమ స్థానం అనేది పూర్వపుణ్యానికి బుద్ధికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి, సంతానానికి కూడా సంబంధించినటువంటి స్థానం కాబట్టి పంచమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత ధైర్యం పెరుగుతుంది. సంతానానికి అంటే ధైర్యం పెరుగుతుంది. సంతానపరమైన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రధానంగా మీ జన్మరాశికి 5వ స్థానం అయినటువంటి వృషభ రాశిలో కుజుడు యొక్క సంచారం మీకు క్రియేటివిటీ మీలో పెంచుతుంది. అలానే షేర్ మార్కెట్, ట్రేడింగ్ రంగాల వారికి బ్రహ్మాండంగా లాభాలు వస్తూ ఉంటాయి. ఎవరైతే యువత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో అటువంటి వారు పోటీ పరీక్షల్లో చక్కగా పట్టుదల పెరిగి మంచి ఫలితాలు పొందుతారని చెప్పాలి. ఇక మీ జన్మరాశికి 16వ తేదీ వరకు 6వ స్థానంలో సంచరించేటటువంటి రవి సంచరిస్తాడు. 17వ తేదీ నుంచి 7వ స్థానంలో సంచరిస్తాడు. అంటే 6వ స్థానంలో సంచరిస్తున్నట్టు రవి సంచరించేటప్పుడు 16వ తేదీ వరకు కోర్టు సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ నివారణ అవుతాయని చెప్పాలి. 17వ తేదీ నుంచి 7వ స్థానంలో ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత సామాజికంగా హోదా పెరుగుతుంది. పబ్లిక్ రిలేషన్స్ కూడా చక్కగా పెరుగుతాయి. కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో 16వ తేదీ వరకు మకర రాశి వారు చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. అలానే మకర రాశికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా 6వ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత వారసత్వంగా వచ్చేటటువంటి సంపదల విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ ఏదైనా ఇబ్బందులు కనుక అంటే అవి తొలగించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నీ బాగున్నాయి కదా ఇప్పటిదాకా. కానీ మకర రాశి వారికి పంచమ స్థానాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో శుక్రుడు అంటే దశమ స్థానాధిపతి అష్టమంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే దశమ స్థానాధిపతి కర్మస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమంలో సంచరిస్తూ ఉంటాడో ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఎంత గొప్పగా ఎంత బ్రహ్మాండంగా చేసినప్పటికీ ఎక్కడో ఏదో చిన్న చిన్న ప్రతికూలతలతో మనస్సంతా అయోమయానికి గందరగోళానికి లోనవుతూ ఉంటుంది. లేదా చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు. ఏ క్షణం ఉంటుందో ఏ క్షణం పోతుందో తెలియనటువంటి ఒక చిన్న సందేహంలో ఉంటారు. అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మీ వైపు నుంచి చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా చూసుకోండి. ఈ సమయంలో మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఏమాత్రమూ కూడా మంచిది కాదు. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి ఫస్ట్ పాయింట్ 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు మీ మేధస్సుకు క్రియేటివిటీకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. సంతానపరమైనటువంటి విషయాల్లో వారి చదువు పరంగా కానీ వారి కెరీర్ పరంగా కానీ శుభవార్తలు వింటారు. షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకోనటువంటి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అన్నింటికంటే గొప్ప పాయింట్ ఏమిటంటే
ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి కూడా గొప్ప అనుకూలత కలుగుతుంది అని చెప్పాలి. మీకేమనిపిస్తూ ఉంటుందంటే, ఆహా ఎంత బ్రహ్మాండం, ఈ 2 రోజులు నా మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తున్నది, కొత్త కొత్త ఐడియాలు వస్తున్నాయి, కానీ పిల్లల విషయంలో, నా ప్రేమ విషయంలో, జీవిత భాగస్వామితో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి అనే భావన మీకు కలుగుతూ ఉంటుంది. తర్వాత సెకండ్ పాయింట్, 12వ తేదీ రాత్రి 7:06 నుంచి 14వ తేదీ సాయంత్రం 6:50 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ ఉద్యోగ వాతావరణంలో మీ పనితీరుతోటి శత్రువులపై కూడా పైచేయి సాధిస్తారు. వ్యాపారం కోసం కానీ, పర్సనల్ లోన్స్ కోసం కానీ ఎవరైతే బ్యాంకులను ప్రయత్నిస్తూ ఉంటారో ఈ సమయంలో ఖచ్చితంగా అనుమతి లభిస్తుందని చెప్పాలి. కోర్టు వ్యవహారాలలో కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మీరు ఒక రకంగా చెప్పాలంటే పని ఒత్తిడి వలన కొద్దిగా అలసటగా ఉన్నప్పటికీ నరాల నొప్పి, నరాల బలహీనత, తలనొప్పి మిమ్మల్ని కొద్దిగా వేధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు పాటించండి, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి. థర్డ్ పాయింట్, 14వ తేదీ సాయంత్రం 6:50 నుంచి 16వ తేదీ రాత్రి 7:55 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కళత్ర స్థానంలో సంచరించేటటువంటి గురు చంద్రగ్రహాల యొక్క కలయిక ప్రభావం కారణం చేత జీవితంలో ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఘట్టంగా ఇది మారబోతుంది. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి చక్కగా వివాహ ప్రయత్నాలు అనుకూలత కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగా రెట్టింపు అవుతూ ఉంటుంది. అలానే సమాజంలో మీ గౌరవము, పలుకుబడి బాగా పెరుగుతూ ఉంటాయి. వ్యాపార పరంగా తీసుకుంటే నూతన కొత్త కాంట్రాక్ట్స్ కూడా మీకు అందుతూ ఉంటాయి. మీకు ఏమనిపిస్తూ ఉంటుందంటే, 16వ తేదీన రవి కూడా 7వ స్థానంలో ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత మీ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ లైఫ్కి ఒక మంచి సపోర్ట్ దొరికింది అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు చాలా వేగంగా అనుకూలంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ఫోర్త్ పాయింట్ ఏమిటంటే, 16వ తేదీ రాత్రి 7:55 నుంచి 18వ తేదీ రాత్రి 11:56 వరకు ఇది మీకు 8వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క చంద్ర శుక్రగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ప్రేమ విషయాలలో చిన్న చిన్న మాటలు పెద్ద సమస్యలకు దారితీసి విడిపోయేటటువంటి ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలానే ఆర్థికంగా అనవసరంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో రుణాలు చేయటం కానీ, తీసుకోవడం కానీ, ఇవ్వటం కానీ మంచిది కాదు. ఇక ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆర్థికంగా బాగున్నప్పటికీ మనసులో ఏదో ఒక తెలియని భయము, బాధ, ఒంటరితనము, అశాంతి కలుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు నిద్ర పట్టకుండా ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ మీరు చేయవలసినటువంటి పని చంద్రగ్రహ ఆరాధన చేయటం చాలా మంచిది. లాస్ట్ పాయింట్, 18వ తేదీ రాత్రి 11:55 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే గత 2 రోజులుగా ఉన్నటువంటి ఒత్తిడంతా కూడా తొలగిపోయి అదృష్టం మీ వైపుగా తలుపు తడుతూ ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. సుదూర ప్రాంత యాత్రలు కలిసి వస్తూ ఉంటాయి. తండ్రి వైపు నుంచి, పెద్దల వైపు నుంచి, గురువుల వైపు నుంచి ఆశించినటువంటి సహాయం లభిస్తూ ఉంటుంది. ఇన్నాళ్లకు నా మనసు ప్రశాంతంగా ఉంది అనేటటువంటి భావన మీకు కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా మకర రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుని చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ఖచ్చితంగా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే, ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం చాలా మంచిది. అలానే 17, 18వ తేదీలలో ఖచ్చితంగా చంద్రగ్రహ శాంతి చేయించుకోవటం లేదా శివాలయంలో శివుడికి ఆవునేయితో దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మకర రాశి వారి యొక్క ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.